హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు మనము స్టాక్స్ డేటా స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో జస్ట్ ఇంట్రొడక్టరీ పార్ట్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే ఉంటుంది విత్ సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ మనము అప్కమింగ్ వీడియోస్ లో స్టాక్స్ ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్స్ అంటే ఏంటి? సో స్టాక్స్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. బట్ మీరు అడగొచ్చు, అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటేనే ఏంటి? సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వేర్ అన్ని ఎలిమెంట్స్ ఒక సీక్వెన్షియల్ గా అరేంజ్ అయి ఉండడం అండ్ మీరు ఎలిమెంట్స్ ని ట్రావర్స్ అవ్వచ్చు ఇన్ స్పెసిఫిక్ ఆర్డర్, ఏదర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఆర్ ఎండ్ టు స్టార్ట్. సో ఈ స్టాక్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చరే విచ్ ఫాలోస్ లీఫో మెకానిజం. లీఫో అంటే ఏంటని మీరు మళ్ళీ అడగొచ్చు నన్ను. లీఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీనింగ్ ఏంటి అంటే, మీరు ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేస్తారో అదే ఫస్ట్ వన్ టు బి రిమూవ్. ఇట్ అలౌస్ ఆపరేషన్స్ ఓన్లీ ఎట్ వన్ ఎండ్. ఆ వన్ ఎండ్ నే మనం ఏమని పిలుస్తాము ఇక్కడ అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ అని పిలుస్తాం. మనకు చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ స్టాక్స్ గురించి. బట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము స్టాక్స్ గురించి. ఇమాజిన్ యు ఆర్ స్టాకింగ్ ప్లేట్స్ ఇన్ యువర్ కిచెన్. అంటే ఏంటంటే లైక్ యూ హ్యావ్ ప్లేట్స్ ఫోర్, ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్, థర్డ్ ప్లేట్ అండ్ ఫోర్త్ ప్లేట్. ఈ అన్ని ప్లేట్స్ ని ఒకదాని మీద ఒకటి ఇట్లా ప్లేస్ చేస్తాం చూడండి, దీన్నే స్టాక్ డేటా స్ట్రక్చర్ అని అంటాం. అంటే స్టాకింగ్ ది ప్లేట్స్ అన్నమాట. మీరు ఇది ఫోర్త్ ప్లేట్ కదా, సో దీని ఆర్డర్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మీరు ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ చేశారో ప్లేట్స్, దాన్నే మీరు ఫస్ట్ రిమూవ్ చేస్తారు. గాట్ ఇట్? సో దీన్నే మనము లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అని అంటాం. అండ్ ఆల్సో మనము ఈ ఆపరేషన్ అనేది ఓన్లీ వన్ ఎండ్ నుంచే జరుగుద్ది అని చెప్పినాం కదా, సో ఆ వన్ ఎండ్ నే టాప్ అని పిలిచినాం కదా. సో ఏదైతే పైన ఉందో దాన్ని మనము టాప్ ఆఫ్ ది స్టాక్ అని పిలుస్తాం. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు మనము ఈ స్టాక్ లో కొన్ని మెయిన్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. సో పుష్, పాప్, పీక్ ఆర్ టాప్, ఈజ్ ఎంటీ, ఇవన్నిటివి చాలా మెయిన్ స్టాక్ యొక్క ఆపరేషన్స్, కీ ఆపరేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ పుష్ అంటే జస్ట్ లైక్ యాడింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ది స్టాక్. దాన్నే మనము పుష్ అని అంటాం, జస్ట్ యాడింగ్ ఆర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు అ స్టాక్. అండ్ నెక్స్ట్ పాప్ అంటే ఏంటంటే ఇట్ విల్ రిమూవ్ అండ్ ఆల్సో ఇట్ విల్ రిటర్న్ ది టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. గుర్తుపెట్టుకోండి, ఇది పాప్ అనేది రిమూవ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ రిటర్న్స్. అండ్ ఇక్కడ పీక్ ఆర్ టాప్ ఇది ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్ విల్ రిటర్న్ ద టాప్ ఎలిమెంట్ బట్ ఇట్ విల్ నాట్ రిమూవ్ ఇట్. ఇట్ విల్ జస్ట్ రిటర్న్ ద టాప్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎంటీ. ఈ ఈజ్ ఎంటీ అంటే ఏంటి అంటే ఇట్ విల్ చెక్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఇన్ కేస్ స్టాక్ ఎంటీ అయితే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, స్టాక్ నాట్ ఎంటీ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది జస్ట్ చెక్స్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. సో ఇవి వచ్చేసి కొన్ని కీ ఆపరేషన్స్ ఆఫ్ స్టాక్. అండ్ నెక్స్ట్ ఈ స్టాక్ యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఎట్లా జరుగుతుంది అని మనం గనక చూస్తే, ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది టూ వేస్ లో జరుగుతుంది. ఆ ఫస్ట్ వచ్చేసి అరేస్ తో ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి లింకర్ లిస్ట్ తో కూడా మనము స్టాక్ ని ఇంప్లిమెంట్ చేస్తాము. మన అప్కమింగ్ వీడియోస్ లో ఫస్ట్ మనం అరేతో ఎట్లా చేస్తాము స్టాక్ ని అనేది చూద్దాము అండ్ దెన్ మనము లింకర్ లిస్ట్ తో స్టాక్ ని ఎట్లా చేస్తాము ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చూద్దాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ. సో ఈ టైం కాంప్లెక్సిటీకి ఈ పుష్ ఆపరేషన్ కి కానీ, పాప్ ఆపరేషన్ కి కానీ, పీక్, ఇవి మూడిటికి ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ మాత్రమే ఉంటుంది ఫర్ పుష్, పాప్ అండ్ పీక్ ఆర్ టాప్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కొన్ని కామన్ యూజెస్ ఆఫ్ స్టాక్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఈ కామన్ యూజ్ ఆఫ్ స్టాక్స్ లో మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే అండు అండ్ రీడో ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిండ్రు ఆర్ వర్డ్ ప్యాడ్ ఏదో ఒకటి అండ్ అందులో నేమ్స్ సమ్ ఏదో ఒకటి డిఎస్ఏ తెలుగు జోన్ అని ఏదో రాస్తున్నారు. బట్ ఇందులో మీరు సమ్ బ్యాక్ స్పేస్ ఇది రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీరు జస్ట్ బ్యాక్ స్పేస్ నొక్కితే మనకు ఇక్కడ ఈ అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే అండు అనేది జరుగుతుంది. వెరాస్ ఇదే మనము లాస్ట్ రాసినాం ఈ అనే క్యారెక్టర్ ని, బట్ మీరు అదే ఫస్ట్ రిమూవ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో అందుకే ఈ అండు రీడు మెకానిజం వచ్చేసి మన కామన్ యూజ్ ఆఫ్ స్టాక్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్ హిస్టరీ.
ఈ బ్రౌజర్ హిస్టరీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ గూగుల్ అనే పేజ్ని ఓపెన్ చేశారు మీ బ్రౌజర్లో, అండ్ నెక్స్ట్ గూగుల్ నుంచి మీరు యూట్యూబ్కి వెళ్ళారు, అండ్ దెన్ మళ్ళీ సర్చ్ చేసి అక్కడ వికీపీడియా అనేది ప్రెస్ చేశారు. బట్ మీరు బ్యాక్ టు గూగుల్ రావడానికి ఏం చేస్తారు, ఫస్ట్ ఈ వికీపీడియాని డిలీట్ చేస్తారు, అంటే బ్యాక్ స్పేస్ ఇస్తారు, అండ్ దెన్ ఇక్కడ యూట్యూబ్ని బ్యాక్ స్పేస్ ఇస్తారు, అండ్ దెన్ యూ విల్ కమ్ టు గూగుల్. దట్ మీన్స్ ఇది లాస్ట్ వచ్చింది వికీపీడియా అనేది, మీరు లాస్ట్ సర్చ్ చేసిండ్రు, బట్ మీరు దాన్నే ఫస్ట్ రిమూవ్ చేస్తున్నారు, అంటే బ్యాక్ స్పేస్ ఇస్తున్నారు. సో విచ్ ఈస్ ఆల్సో ఫాలోయింగ్ ది లీఫో మెకానిజం. సో అందుకే ఇది కూడా ఒక బెస్ట్ కామన్ యూజ్ ఆఫ్ స్టాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్లో కూడా మనము యూజ్ చేస్తాము. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ గురించి మీరు అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుంటారు. లైక్ ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్ అనేటి కొన్ని ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ చూద్దాము. ఈ అనదర్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ స్టాక్ ఏంటి అంటే, మెమరీ మేనేజ్మెంట్లో కూడా ఈ స్టాక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇవి వచ్చేసి కొన్ని కామన్ యూజెస్ ఆఫ్ స్టాక్స్. సో ఈ వీడియో వచ్చేసి చాలా షార్ట్గా ఉంటుంది, బికాస్ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ స్టాక్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ స్టాక్స్ ఇన్ దిస్ వీడియో. సో ఫర్దర్గా మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్టాక్స్ మీద సాల్వ్ చేద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియోస్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.